హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాస్ట్ల క్రికెట్. ప్రతి బంతికి ఉత్కంఠం, ప్రతి ఇన్నింగ్స్కి ఒక కథ ఉంటుంది. కానీ ఈసారి ఏదో వింతగా, విస్మయంగా, చిరస్మరణీయంగా జరుగుతుంది. ఒక మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్ ఏ రేంజ్లో చెలరేగాడో చూసి అందరు షాక్ అవుతుంటే, అదే సమయంలో మరొక జట్టు ఎప్పటి వరకు వరుసగా డీలా పడుతుందనుకున్న వాళ్ళు ఒక సూపర్ ఫినిష్తో అందరి అభిప్రాయాలను మార్చేసుకున్నారు. ఇంకా ఏంటంటే, ఒక ఫేమస్ జట్టులో వరుస ఓటములతో అభిమానుల హృదయాలను తలకిందులవుతున్నాయి. ఒకనొక దిగ్గజం ఉన్న ఆ జట్టు ఎందుకు ఇలా కుదిలవుతుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వరుస పరాజయాల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు గెలుపుబాట పట్టింది. సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ను సిద్ధి చేసి ఆరెంజ్ ఆర్మీని సంతోషపెట్టింది. ఉప్పల్లో పరుగుల వరద పారించి మరోసారి తమదైన దూకుడుతో జైబేరి మోగించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు. నిజంగా ఇదొక అద్భుత విజయం. మా శైలిలో దూకుడుగా ఆడి గెలిచాం. ఈ వికెట్ చాలా బాగుంది. ఇక్కడ బౌలర్ ఒక ఓవర్లో 10 పరుగుల కంటే తక్కువ రన్స్ ఇచ్చాడంటే అదే గొప్ప. అందుకే మేము పంజాబ్ విధించిన లక్ష్యాన్ని సులువుగానే ఛేదించగలమనే ఆత్మవిశ్వాసం కలిగింది. నేను అభిషేక్ శర్మ బ్యాటింగ్కు వీరాభిమానిని. ఏదేమైనా మేము బ్యాటింగ్ శైలిని మార్చుకునేందుకు సిద్ధంగా లేము. గతేడాది మా వాళ్ళు ఎలా ఆడారో అందరికీ తెలుసు. ఈసారి కూడా అదే శైలిని కొనసాగిస్తాం. మా బ్యాటర్ల నైపుణ్యాలపై మాకు నమ్మకం ఉంది. ఇక ఆరెంజ్ ఆర్మీ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? వాళ్ళు అద్భుతమైన వాళ్ళు. మా కోసం సన్ రైజర్స్ జెండాలు రెపరెపలాడిస్తూ చుట్టూ అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తారు అంటూ ప్యాట్ కమిన్స్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025లో తొలుత ఉప్పల్లో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ ఆడిన కమిన్స్ బృందం ఘన విజయంతో సీజన్ మొదలుపెట్టింది. కానీ ఆ తర్వాత వరుసగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసే సన్ రైజర్స్ శైలిపై విమర్శలు వెల్లువెత్తగా కెప్టెన్ కమిన్స్తో పాటు హెడ్ కోచ్ డానియల్ వెటోరిన్ కూడా తమ విధానం మారదని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగానే శనివారం నాటి మ్యాచ్లో సన్ రైజర్స్ విధ్వంసకర బ్యాటింగ్తో తిరిగి విజయాల బాట పట్టింది. ఉప్పల్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. రైజర్ స్టైల్లోనే ఆడిన అయ్యర్ సేన నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. ప్రియాన్స్ ఆర్య 13 బంతుల్లో 36 పరుగులు, ప్రమున్ సింగ్ 23 బంతుల్లో 42 పరుగులు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆఖర్లో మార్కస్ స్టాయినిస్ 11 బంతుల్లో 34 పరుగులతో నాటౌట్గా నిలిచి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సన్ రైజర్స్ బౌలర్లో హర్షల్ పటేల్ 4 వికెట్లు తీయగా ఇషాన్ మలింగ 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక భారీ లక్ష్య ఛేదనలో రైజర్స్ ఏమాత్రం తడబడలేదు. సొంత మైదానంలో ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 66 పరుగులతో బ్యాట్ జుల్పించగా అభిషేక్ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు 10 సిక్సర్లతో 141 పరుగులు చేసి భారీ శతకం బాదాడు. హెన్రీ క్లాసన్ 14 బంతుల్లో 21 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇషాన్ కిషన్ 6 బంతుల్లో 9 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి పని పూర్తి చేశారు. 18.3 ఓవర్లో 2 వికెట్ల నష్టపోయిన రైజర్స్ పంజాబ్ను 8 వికెట్ల తేడాతో సిద్ధి చేసింది. ఇదిలా ఉండగా క్రికెట్లో సెంటిమెంట్స్ ఎక్కువ. వీటిని టీమ్స్, ప్లేయర్స్ అంతగా పట్టించుకోకపోయినా ఫ్యాన్స్ మాత్రం సీరియస్గా తీసుకుంటారు. గెలిచినా, ఓడినా, సెంచరీ కొట్టినా, వికెట్ తీసినా వాళ్ళ ప్లాప్ పైన సెంటిమెంట్లకు లంకి వేయడం చూస్తుంటాం. ఐపీఎల్లో పాపులర్ టీమ్స్లో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ఇలాగే ఒక సెంటిమెంట్ ఉంది. దీనివల్ల చాలా మ్యాచ్ల్లో ఓటమి పాలైంది ఆర్సీబీ. అయితే ఎట్టకేలకు దీన్ని బ్రేక్ చేసింది కోహ్లీ టీం. మరి ఏంటా సెంటిమెంట్ అనేది ఇప్పుడు చూద్దాం. ప్రతి సీజన్లోనూ ఓ మ్యాచ్ గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగుతుంది ఆర్సీబీ. ప్రకృతి పరిరక్షణ, చెట్లు నాటడంపై అందరిలో అవగాహన తీసుకొచ్చే ఉద్దేశంతో గో గ్రీన్ పేరిట గ్రీన్ జెర్సీ వేసుకుని మ్యాచ్లు ఆడతారు బెంగళూరు ఆటగాళ్లు. అయితే ఇలా గ్రీన్ జెర్సీతో ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడగా అందులో 4 సార్లు మాత్రం విజయం సాధించింది బెంగళూరు. దీంతో ఈ జెర్సీ ఈ టీంకు బ్యాడ్ సెంటిమెంట్గా మారింది. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లోనూ అదే రిపీట్ అవుతుందేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. అయితే ఈ మ్యాచ్లో చెలరేగిన ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో నెగ్గింది. పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి దూసుకుపోయింది. దీంతో ఈసారి కోహ్లీ టీం తిరిగిలేదని, ఈసారి కప్ నమ్మదే అంటున్నారు అభిమానులు. మనల్ని ఎవడరా ఆపేదని చెబుతున్నారు. ఇదే జోరులో మరిన్ని గేమ్స్ నెగ్గి ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకోవాలని చూస్తుంది. ఆ తర్వాత చిరకాలంగా అందకుండా ఉన్నటువంటి కప్పును కొట్టేయాలని కామెంట్ చేస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. ఇదిలా ఉండగా ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 5 పరాజయాలను మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్లో సీఎస్కే మరో 8 మ్యాచ్లు ఆడాల్సి ఉన్న ప్లే ఆఫ్స్ చేరుతుందని సొంత అభిమానులు కూడా ఆశ లేదు. సొంత మైదానంలో కేకేఆర్ చేతిలో ఘోర పరాజయం అనంతరం ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పుడే అంతా అయిపోలేదు. సీఎస్కే ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఇంకా ఉన్నాయి. లీగ్ మ్యాచ్లన్నీ పూర్తయ్యేసరికి కనీసం 4వ స్థానంలోనైనా ప్లే ఆఫ్ చేరుకుంటాము. ఐపీఎల్లో సుదీర్ఘంగా సాగే టోర్నీ ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాము. ఒక్కసారి ఊపు అందుకున్నామంటే తిరిగి వెనక చూడము. ప్రస్తుతానికి మేము మంచి క్రికెట్ ఆడడం లేదు.
అయితే పరిస్థితులు త్వరలోనే మారతాయి. ఇందుకోసం చాలా కష్టపడుతున్నాము. పరాజయాల బాట వీడి ఒక్క విజయం సాధించిన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్లే ఆఫ్ సమయం వచ్చేసరికి చివరి స్థానంలో ఏదో ఒక దాన్ని చేరుకోగలము. ఇలా చేయగలమని ఇప్పటికీ నమ్ముతున్నాను. సత్ఫలితాలు సాధించాలంటే సమూహంగా రాణించాలి. జట్టులో ప్రతి ఒక్కరు పాటుపడాలి. వరుసగా ఓడిపోతున్నామని ఆటగాళ్లను వాళ్ళ సహశైలికి భిన్నంగా ఆడమని చెప్పలేము. వారి సొంత శైలిలో అద్భుతంగా ఆడారు కాబట్టి ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలో ఆడే అవకాశం పొందారు. పరిస్థితులు మెరుగుపడడానికి ముందు అధ్వానంగా మారతాయి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా అనుభవజ్ఞులకే పెద్దపీట వేస్తున్నామనడం వాస్తవం కాదు. జట్టు అవసరాల దృష్ట్యా అప్పటి వరకు ఎవరు అవసరమో వారినే తుది జట్టులోకి తీసుకుంటాము. కఠిన సమయాల్లో అభిమానులందరూ మద్దతుగా ఉండాలి. ఇప్పటికీ ఏమీ మించిపోలేదు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే సత్తా మాకు ఉందని హసీ అన్నాడు. కాగా సొంత మైదానం చెపాక్లో నిన్న జరిగిన మ్యాచ్లో సిఎస్కే కేకేఆర్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తయింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్కే 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం కేకేఆర్ ఆడుతూ పాడుతూ 10.1 ఓవర్లోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో సిఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. కెప్టెన్గా ధోనీ వ్యూహాలు మ్యాచ్లో పనిచేయలేదు. రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్న వారికి తెలిసే ఉంటుంది. డాట్ బాల్ పడితే స్కోర్ బోర్డులో చెట్టు సింబల్ చూపిస్తున్నారు. అది ఎందుకంటే ప్రతి డాట్ బాల్కి బీసీసీఐ మొక్కలు నాటుతుంది. 2023 నుంచి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది బీసీసీఐ. ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ టాటా గ్రూప్తో కలిసి బీసీసీఐ ఈ ఇనిషియేటివ్ తీసుకుంది. గతంలో ప్లే ఆఫ్స్లో మాత్రమే ప్రతి డాట్ బాల్కి 500 మొక్కలు నాటుతామని బీసీసీఐ ప్రకటించింది. అందుకు మంచి స్పందన రావడంతో WPL అంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఐపీఎల్ 2025లో ప్రతి డాట్ బాల్కు 18 మొక్కలు నాటుతామని వెల్లడించింది. ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్లో నమోదైన డాట్ బాల్స్కు లెక్కగడితే మొత్తం 147,000 మొక్కలు నాటాలని లెక్క తేలింది. ఇప్పుడు ఐపీఎల్ 2025లో ఇప్పటికే చాలా నోబాల్స్ నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లు కలిపితే 1800 పైచీలకు డాట్ బాల్స్ నమోదయ్యాయి. ప్రతి డాట్ బాల్కు 18 మొక్కలంటే 32,000కు పైగా మొక్కలు నాటాల్సి ఉంది. సీజన్ పూర్తయ్యేసరికి ఈజీగా 1,00,000 దాటే అవకాశం ఉంది. ఇన్ని మొక్కలు నాటితే పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుందని చాలామంది సంతోషిస్తున్నారు. 4-6 కొడితే క్రికెట్ లవర్స్ ఎంత ఆనందిస్తారో డాట్ బాల్ పడితే నేచర్ లవర్స్ కూడా అంతకంటే ఎక్కువ సంతోషిస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ అసలు బీసీసీఐ ఈ మొక్కలని ఎక్కడ నాటుతుంది? గతంలో నాటిన మొక్కల సంరక్షణ ఎవరు చూస్తున్నారు? అవి బతికాయా? అసలు ఇవన్నీ కేవలం లెక్కల్లోనే ఉన్నాయా? నిజంగానే బీసీసీఐ మొక్కలు నాటుతుందా అంటే సరైన ఆధారాలు ఇప్పటివరకు బీసీసీఐ బయటపెట్టలేదు. నిజంగా బీసీసీఐ మొక్కలు నాటుతుందా అంటే సరైన ఆధారాలు అయితే ఇప్పటివరకు బీసీసీఐ బయటపెట్టలేదు. బెంగళూరులో కొత్తగా నిర్మించిన నేషనల్ క్రికెట్ అకాడమీ, దాన్నే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని అంటారు. అక్కడ ఓ 4 లక్షల మొక్కలు నాటినట్లు గతంలో బీసీసీఐ ఓ పోస్ట్ చేసింది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మొక్క నాటుతున్నట్లు ఓ ఫోటో పెట్టింది. అలాగే కేరళ, గుజరాత్, అస్సాం లాంటి రాష్ట్రాల్లో కూడా మొక్కలు నాటినట్లు తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఇదిగో ఈ ప్లేస్లో మొక్కలు నాటమని మాత్రం బీసీసీఐ చెప్పడం లేదు. మరి ఈ సీజన్ తర్వాత అయినా ఈ మంచి పనికి మరింత ప్రశంస దక్కాలంటే పూర్తి వివరాలు తెలియజేస్తే బాగుంటుందని పర్యావరణ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.